మనుషుల చేత విసర్జించబడను, దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమునైన రాయగు ప్రభునందుకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలర్పించుటకు ప్రధాన యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలే అనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించి ఉన్నాను. ఆయనందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. మీరరా గమనిస్తాం. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ఈ సంఘాన్ని, యాకోబుని, ఆయనకి ఇచ్చిన భార్యను, బిడ్డలని, వారి కుటుంబాన్ని ఇంతవరకు కాచి కాపాడి పరిచర్లు కొనసాగిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందరు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మరలా నేను ఆరాధనకు వెళ్ళిపోవాలి కనుక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని బోధించి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, దేవుని వాక్యం చెబుతుంది, ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల అంటారు. దేవుడు దయాళుడని రుచి చూచే అనుభవం మనకు కావాలి. అందుకనే కీర్తనలు అంటాడు, 34వ కీర్తనలో 8వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునడి. ఇప్పుడు ఏంటి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. దీనరా దేవుడు ఉత్తముడని మనం రుచి చూచి తెలుసుకునవలసిన అవసరం ఉంది. రుచి చూచిన మనము యెహోవా ఉత్తముడు రుచి చూచి ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. దేవుడు ఉత్తముడు అని ఇక్కడ అంటాడు, ప్రభు దయాళుడని రుచి. ఈరోజు దేవుని యొక్క ప్రేమ యొక్క రుచి అంతో మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క శక్తిని మనం రుచి చూస్తాం అంటే రుచి చూచినప్పుడు ఎప్పుడు దాన్ని మనం ఏం చేయలేము, విడిచిపెట్టలేము. ఆత్మీయతను సరిగా రుచి చూడాలి. ఆధ్యాత్మిక అనుభవంలో మనం ప్రభు దయాలను రుచి చూచి ఎరిగి ఉన్నాయని అంటాడు. ఆ రుచి, అందుకని భక్తుడు అంటాడు, యేసయ్యా నీ నామము ఎంత రుచి అయ్యా అంటాడు. యేసు నామములో ఉన్న శక్తి, దేవుడు ఉత్తముడని మనం ఏం చేయాలి, రుచి చూచి తెలుసుకున్నాం. ఇక్కడ అంటాడు, ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల ఏం కాదండి, మనము సమస్తమైన ఏమి విడిచిపెడతాం, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, సమస్తమైన వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని కృత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించాలి. నిజంగా దేవుడు ఉత్తముడని రుచి చూస్తే, లేకపోతే దయాళులను మనం రుచి చూస్తే ఏంటంటే, సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మానేయాలి. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన ఏం కావాలి, రక్షణ విషయంలో ఎదుగుతూ ఉండాలి. దేని విషయంలో ఎదుగుతుండాలి, రక్షణ విషయంలో ఎదగాలి. రక్షించబడిన మన విశ్వాస జీవితంలో దేవుని రుచి చూచి తెలుసుకుని నీవు ఏం కావాలి, నేను సమస్తాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి, ఆ వాక్యమనే పాలు త్రాగుతూ ఉండాలి. వాక్యాన్ని అనేక విధాలుగా భక్తులు అయితే బైబిల్ గ్రంథంలో తెలియపరచబడింది. వాక్యం ఎలాంటిదంట, పాలం అంటే, నేపాలు అంటండి నిర్మలమైన, ఏం కావాలంటే ఇవన్నీ ఏ పాలంటండి, నిర్మలమైన వాక్యమును పాల వలన. ఈరోజు దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇద్దాం మన జీవితాల్లో. దేవుని వాక్యము లేకుండా మనం రక్షణలో పొందలేము, రక్షణలో ఎదగలేము, విశ్వాసంలో బలపడలేము, విశ్వాసంలో కొనసాగలేము అనే సందర్భాన్ని గుర్తు చేసుకో. ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఆధారం చేసుకోవాలి.
దేవుని వాక్యానికి మనం లోబడాలి. దేవుని వాక్యం దేవుడు మనకిచ్చాడే. ఈ వాక్యాన్ని మేము చదువుతున్నాం అంటున్నాము, లేకపోతే వినగలుగుతున్నాం, లేకపోతే మేము చెప్పగలము, బోధించగలము అనే తలంపుతోనే ఉంటున్నాము. కానీ ప్రియమైనవారా, ఈ నిర్మలమైన వాక్యమును పాల వల్ల ఏం చేయాలి? మనము నిర్మలం. దీనిలో ఈ పాలన వాక్యం లేదంటే అండి, కల్తీ లేదు. దీనిలో కల్తీ లేని వాక్యం, దీనిలో ఏ కల్మషము లేదు. ఏమన్నాడు? అందుకని ఎక్కడ చెబుతున్నాడు ఆ వాక్యాన్ని చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, అక్కడ కూడా ఏమన్నాడు? వాక్యాన్ని గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయానికి వద్దాం. 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూడండి. 27వ వచనంలో ఆఖరి భాగానికి వద్దాము. ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టి వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు చూడండి. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు 25వ వచనం, పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించినటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన దాన్ని నిలబెట్టుకునే వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను ఆయన అప్పగించుకున్నాడు. చూసారు, దేవునికి ఇష్టమైన సంఘముగా ఉండాలి మన సంఘం. ఏ సంఘముగా చెప్తున్నాడు చూడండి ప్రియమైన వాళ్ళారా. ఏమండి? కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను, ఏమండి, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను. చూసారా, ఇటువంటి సంఘాన్నిగా మన సంఘాన్ని చేసుకోవడానికి ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకోవాలని దేంతో ఇప్పుడు ఇక్కడ వాక్యమనే ఉదక స్నానము చేత. అందరు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ నిర్మలమైన వాక్యం అనే పాలలో రక్షణ విషయంలో ఎదగటం. ఇక్కడ ప్రియమైన ఒక దేవునికి ఇష్టమైన సంఘముగా మనము ఆయన ఎదుర్కొనే సంఘముగా ఉండడానికి ఇక్కడ ఏం చేస్తున్నాడు? దాన్ని వాక్యముతో ఉదక స్నానం, దాన్ని ఏం చేస్తున్నాడు? పవిత్రపరిచి పరిశుద్ధపరచునికై ఏం చేశాడు? దాని కొరకే యేసయ్య మన కొరకు అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎందుకు అర్పించుకున్నాడు? ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు? ఆయన ఎందుకు రక్తము కార్చాడు? ఆయన ఎందుకు త్యాగం చేశాడంటే నిన్నొక పరిశుద్ధమైన సంఘంగా చేసుకోవడానికి, ఆయన నిర్దోషమైన సంఘంగా నిలబెట్టుకోవడానికి, నిష్కళంకమైన సంఘంగా నిలబెట్టుకోవడానికి. గుర్తు చేసుకుందాం ప్రియమైన, మనము ఒక నామకార్థ సంఘముగా ఉండడానికి కాదు దేవుడు మనం ఏర్పాటు చేశాడు. దీని కొరకే ఆయన తనతో అర్పించుకున్నాడు, ప్రాణం పెట్టాడు. ఇలా ఈరోజు మనము ప్రభు కొరకు మనము ఏ రీతిగా మనం జీవించగలుగుతున్నాం? దేవుని వాక్యానికి స్థలం ఇవ్వగలుగుతున్నామా? దేవుని వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటున్నామా? అందుకనే రాస్తున్నాడు, వాక్యం అనే ఉతక స్నానం దాన్ని ఏం చేస్తాడు? దాన్ని ఏం చేయడానికండి? దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు. ఈరోజు ప్రభు ఎందుకు అప్పగించుకున్నాడు? ఏ విధంగా ప్రభు సంఘంగా మనం సిద్ధపరచబడ్డాము? దేవుడు ఈ సంఘాన్ని, ఈ సహవాసాన్ని ప్రభు మనకి ఎందుకు ఇచ్చాడంటే రక్షణ విషయంలో ఎదగడానికి నిర్మలమైన వాక్యం, రక్షణ విషయంలో ఎదుగుతూ ప్రియమైనరా దేవుని కొరకు పరిశుద్ధమైన సంఘముగా, నిర్దోషమైన సంఘముగా ఉండడానికి, మహిమగల సంఘముగా ఎక్కడ నిలబెట్టుకోవడానికి ఆయన ఎదుట మనం ఒకరోజు నిలబడాలి. ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి ప్రియమైన వాళ్ళ దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. అందుకనే దేవుని వాక్యంలో ఎఫెసీ పత్రికలోనే 5వ అధ్యాయంలో మొదటి వచనంలో కూడా చెప్తా ఉంటాడు. చూడండి, 5వ అధ్యాయం మొదటి వచనం అంటాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె
దేవుని పోలి నడుచుకున్నట్లు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొను, అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. చూడండి, దేవుడు మన కొరకు ఎందుకు అర్పించుకున్నాడయ్యా అంటే, ఎందుకు అర్పించుకున్నాడు ఆయన? ఎందుకు ప్రియుల కాబట్టి ప్రియమైన పిల్లల వల్ల ఎలా ఉండాలంట? దేవుని ఏ పిల్లలాగా ఉండాలి? మనం దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండాలి. మనం ప్రియమైన వారిగా ఉండాలి. వీళ్ళరా ఏదో క్రైస్తవులుగా ఉన్నాము, ఏదో విశ్వాసులుగా ఉన్నామని పేరుకు కాదు కావాల్సింది. దేవునికి ప్రియమైన వారిగా నువ్వు జీవించు. నువ్వు ఆయనకు ప్రియమైన వారిగా ఉండడానికి తీర్మానం చేసుకో. ప్రియమైన పిల్లల వల్ల ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవునిని పోలి నడుచుకో. ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా ఉండాలి. అందుకని ఆ సందర్భాన్ని చెప్తున్నాడు, ప్రియులైన పిల్లలు దేవుని పోలి నడుచుకున్నట్లు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఏం చేశాడు? ప్రేమించి పరిమళ వాసనగా ఉండాలి. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు, దేవుని ప్రేమ ఎంతో త్యాగంతో కూడిందో, దేవుని ప్రేమ విలువను మనం గ్రహిస్తే మనం ఎవరిని ప్రేమిస్తావు? నేను ప్రభువుని ప్రేమిస్తున్నానని హృదయపూర్వకంగా చెప్పగలుగుతాం. దేవుని ప్రేమించే అనుభవం కావాలి. దేవుని ప్రేమ చేత నింపబడినండి. అందుకని అంటాడు, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణముగాను అప్పగించుకను, అలాగనే మీరేం కావాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఇలారా దేవుని ప్రేమ ఎంత రుచి అయ్యిందో మనం తెలుసుకోవాలి. దేవుని ప్రేమ యొక్క లోతు, పొడుగు, వెడల్పు ఏం చేయాలి? మనము తెలుసుకోవాలంటే ఏం కావాలంటండి? ఏ ప్రేమ? ఈ ప్రేమ జ్ఞానానికి మించిన ప్రేమ. యేసయ్య ప్రేమ నీ జ్ఞానానికి, నీ తెలివికి, నీ వాక్చాతుర్యానికి మించింది యేసయ్య ప్రేమ. అందుకే నాకు రాస్తున్నాడు చూడండి, ఎఫెసీ పత్రికలోనే ఆ మాట ఉంటుంది. 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రికలోనే 3వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, మీ అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తును మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు శక్తి గలవారు కావాలని ప్రార్థన. అందరు దేవునికి స్తోత్రం చెప్దాం. చూసారా ప్రియమైన వారా, దేవుని ప్రేమను ఎలా తెలుసుకోగలం? మీరు దేవుని సంపూర్ణత పూర్ణులగినట్లు ఏం కావాలి? ప్రేమ యందు మనం ఏం కావాలి? వేరు పారి ఏం కావాలంట? వేరు పారి స్థిరపడి. చూడాలా? వేరు లోపలికి లేకపోతే ఏమైందంట? చెట్టు ఏమైంది? వేరు లోతుగా లేనికి ఏమైపోయింది? అది ఎక్కడండి? ఎక్కడ వేరు లోతుగా లేదు? చెప్పండి, ఎక్కడ వేరు లోతుగా లేదు? తీయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఎందుకు వేరు లోతుగా లేదయ్యా అంటే, ఎందుకు లేదంటే లోతుగా ఎందుకు లేదు? ఎందుకు ఇది లేరు లోతుగా లేకపోయింది? చదవండి 19వ వచనం. ఎవడేనందు రాజ్యమును గురించిన వాక్యమును విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. రాత్రి నేల విత్తబడిన వాడు వాక్యమని విని వెంటనే సంతోషము దాన్ని అంగీకరించిన వాడు. అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం నిలుచును కానీ
వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. వేరెక్కడ ఎందుకు లోతుగా లేదు? దేవుని ప్రేమలో లోతుగా ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? అందుకని ఇక్కడ రాస్తున్నాడు, దేవుని వాక్యమును విని ఏంటండి వెంటనే సంతోషముగా అంగీకరించాడు. వాక్యం వినగానే ఎక్సైట్మెంట్, ఉత్సాహం, ఉద్రేకం. ఓ, దేవుడు నాతో ఈరోజు మాట్లాడాడు. నిజంగానే ప్రియమైన వేరు లోతుగా లేకపోతే అయితే అతనిలో ఏం లేదంట, వేరు లేనందు, అసలు వేరు లోతుగా కూడా కాదు, వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చుంది. కానీ చూసారా, వేరు లేకపోతే ఎంతకాలం ఉంటారంట అండి? కొంతకాలం. అందుకనే పౌలు గారు అంటారు, వేరు పారి అన్నాడు. ఏమనండి, వేరు లేదని ఏమంత కొంతకాలం శ్రమ. తర్వాత ఏమన్నాడండి, అయితే అతనిలో వేరు లేని అతను కొంతకాలం నిల్చుంది. కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడతారు. అంతే. దేవుని కొరకు నిలబడే వాళ్ళు కావాలి. మనం దేవుని వాక్యంలో లోతైన అనుభవానికి వెళ్ళాలి. అందుకనే భక్తులను నడిపించిందాక నేను అలీపురంలో ఆరాధన జరిగిస్తున్నప్పుడు నేను వెళ్ళేలో పాట పాడుతున్న ఒక స్నేహితుడు, ఒక విశ్వాసి, నేను నడిపించు నా నావా అని పాడుతూ, లోతైన జలములలో లోతున్న వినబడు స్వరమా, లోబడుటకు నేర్పించు, లోపంబులు సవరించు. లోతైన జలములలో లోతున వినబడే స్వరం, దేవుని స్వరాన్ని వినే అనుభవం, దేవునితో సహవాసం చేసే అనుభవం. అందుకనే భక్తులు ఈ సన్న స్వరం అన్నా నీవు ఎప్పుడైనా విన్నావా? దేవునిలో లోతైన అనుభవానికి వెళ్ళాలి. అందుకనే యేసు ప్రభు వారు అన్నాడు, అయ్యా రాత్రంతా శ్రమ పడ్డాడంటే యేసు ప్రభు వారు ఆ ధోనిలోనే కూర్చుని అంటాడు, నీ ధోని కొంచెం లోతునకు నడిపించు. యేసు ప్రభు వారు ధోనిలో ఉన్నాడు, కానీ ఆయన ఉన్న ధోనిను వాడుకున్నాడు. అంటాడు, ఈ ధోని కొంచెము లోతునకు నడిపించు. ఈ ధోనిలో యేసు ఉన్న ఈ ధోనిలో దేవునికి వరకు ప్రతిష్ఠించబడిన ఈ ధోని ఏం కావాలంటే లోతునకు నడిపించబడినప్పుడే దేవుని శక్తిని చూడగలుగుతాం. లోతునకు వెళ్ళగానే అంటాడయ్యా రాత్రంతా కష్టపడ్డాను, కానీ అయినా నీ మాట చొప్పున. ఎంతవరకు ఎక్కడ ఉందని? దేవుని మాట చొప్పున. ఎక్కడికి వెళ్ళాలి? లోతుకి వెళ్ళాడంట. మనం అంటాం, అయ్యా రాత్రి అంతా కష్టపడ్డావయ్యా, నువ్వు భలేవాడివి, రాత్రంతా కష్టపడ్డా కానీ ఇప్పుడు నేను అలసిపోయాను, ఇంటికి వెళ్ళిపోతానని అన్నారా? అన్నా. మనం కాసేపు వాక్యం వినేవారికి మనం ఏమైపోతాం? అలసిపోతాం. ఒక ఆయన అంటాడు, చెప్పేటోడు నాకు అలుపు లేదు కానీ ఈయనవాడికి నీకేంట అలుపు అంటాడు. చెప్పేవానికి అలుపు లేదు కానీ కూర్చున్న వాళ్ళకి అలుపు వచ్చేస్తున్నారు. చూసారా, దేవుని వాక్యము లోతునకు నడిపించబడాలి. ఎప్పుడైతే లోతునకు నడిపించబడ్డాడు, ఎవరి మాట చొప్పున? యేసయ్య మాట చొప్పున. దేవునికి స్తోత్రం చేయలేదా? దేవుని లోతునకు నడిపించినప్పుడు, వల వేస్తున్నప్పుడు ఏమనండి, విస్తారమైన చేపలు. బిలరా, దేవుని మాట వినేవారిగా మనం జీవిస్తాం. దేవుని వాక్యానికి మనం లోబడదాం. దేవుని ప్రేమలో వేరుపారి ఏనండి, మీరు స్థిరపడి అంటాడు. వేరుపారాలి, స్థిరపడి దేవుని ప్రేమ యొక్క ఎఫెసీ పత్రికకు వెళ్ళండి. దేవుని ప్రేమ యొక్క 3వ అధ్యాయంలో 15వ వచనంలో దేవుని ప్రేమ యొక్క పొడగు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించడానికి ఏం కావాలి? నీ జ్ఞానానికి మించింది యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జ్ఞానానికి మించింది యేసయ్య ప్రేమ. ఏమన్నాడు? ఆయన ప్రేమను, జ్ఞానమునకు మించిన యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకున్న వాళ్ళని ఏం చేస్తున్నాడు ఆయన? చదవమ్మా, వచ్చిన ఇప్పుడు చదవట్లే మీరు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు కావాలనే ప్రార్థన పౌలు భక్తుడు. దేవునికి స్తోత్రం చేయలేదా? ఎందుకంటే ఈ సంఘము దేవుని ప్రేమలో ఎదగాలనే ఉద్దేశము దేవునికి.
ఈ సంఘము ప్రేమలో ఉండాలని ఎపిసి సంఘాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏం కావాలి? దేవుని ప్రేమలో ఎక్కడే పొడుగు, వెడల్పు, ఎత్తు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటకు ఏం కావాలంట? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు కావాలని పౌలు గారి ప్రార్థన. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, మా ప్రార్థన, భక్తుల ప్రార్థన, దేవుని ప్రేమను, నీ జ్ఞానానికి మించింది యేసయ్య ప్రేమ. నిజంగా ఆ ప్రేమను తెలుసుకోవడానికి ఈ జ్ఞానము సరిపోదు. ఆయన ప్రేమను వివరించడానికి ఈ నాలుక సరిపోదు. ప్రియమరా, ఆయన ప్రేమను గురించి ప్రచురించడానికి ఈ జీవితం సరిపోదు. ప్రియమైన ప్రభు కొరకు దేవుని ప్రేమలో మనం ముందుకు కొనసాగుదాం. దేవా, నీ ప్రేమలో తెలుసుకోవడానికి కావాల్సిన ఏం కావాలి? జ్ఞానం కావాలని ప్రభుని అడుగు. అయ్యా, నా జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునే శక్తి గలవాడిగా నేను ఉండాలయ్యా. ఈరోజు ప్రియమరా, దేవుని శక్తి గల క్రైస్తవులుగా దేవుని ప్రేమను లోకానికి వ్యక్తపరచగలిగిన వారుగా జీవించవలసి. అందుకనే ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథానికి వద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రియమరా, ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథం మొట్టమొదటిగా యోహాను గారు ఆ సంఘానికి కాపరిగా ఉన్నారు. ఆయన ఏమని చెప్తున్నాడో చూడండి. మొదటి వచనం చదువుదాం. ఎఫెసీయుల సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని 7 దీపోస్తంభముల మీద సంచరించేవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు దుష్టులను సహించలేదనియు సహింపలేదని అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నువ్వు కనుగొంటివనియు నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమని వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మాపవలసి ఉన్నది. అందరి గట్టిగా దేవుని స్తోత్రం చేయలేదా? యేసు ప్రభు వారు తన ప్రేమను గురించి ఎక్కడ రాశాడు? ఎఫెసీ సంఘానికి రాశాడు. పౌలు గారు దేవుని ప్రేమను గురించి బోధించారు. 5వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో వీరరా దేవుని ప్రేమ ఏంటిదో జ్ఞాపకం చేశాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘానికే మొట్టమొదటి ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఎందుకు తెలుసా? పౌలు యోహాను గారు ఎఫెసీ సంఘానికి ఆయన ఒక కాపరిగా ఉన్నాడు. పద్మాసు దీవిలోంచి ఆయన రాస్తున్నాడు. కానీ యోహాను గురించి మళ్ళీ యోహాను గారి దగ్గరికి వెళ్ళిపోతే చాలా సందర్భం. యోహాను గారు ఏం చేస్తారు? పద్మాసు దీవిలో ఏం చేస్తున్నాడండి? ప్రభు దినమందు ఏం చేస్తున్నాడు ఆయన? ప్రభు దినమందు ఏమై ఉన్నాడండి ఆయన? పరవాసున ఆత్మ పరవాసుడయ్యాడా? చదువు. ప్రభు దినమందు పరవాసులం కాకూడదు. తీయండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. పద్మాసు దీపులోనేమో పరవాసయ్యాడు. ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా. అందరు దేవునికి స్తోత్రం చేయలేదా? ప్రభు దినమందు ఏం కావాలి? మనం పరవాసులు కావద్దు, ఆత్మవశులు కావాలి. పద్మాసు దీవులేమో పరవాసిగా ఉన్నాడు. కానీ పరవాసిగా ఎవరు అక్కడ లేరు. కానీ ఎవరున్నారంటే ప్రభు ఉన్నాడు ఆ స్థలంలో. దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. అని ఎక్కడండి? ఆత్మకూటం ఉందా ఏంటి అక్కడ? ఆత్మకూటం ఉందా? లేదు. పరిశుద్ధ ఆత్మకూటం ఉందండి పద్మాసు దీవిలో. పాస్టర్ గారు ఉన్నారా? బెల్ కొట్టారా? టైం ఉందా? లేదు. కానీ ప్రియమనోరా, ప్రభు దినం రాగానే నేను ఈరోజు ఏం కావాలి? ఈరోజు నేను ప్రభు దినమందు ఆత్మవశుడిగా ఉండాలి, ఆత్మలో ఆరాధించాలి, ఆత్మలో స్తుతించాలి, ఆత్మలో ప్రార్థించాలి, ఆత్మ పూర్ణునిగా ఉండాలనే ఆశ. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు దినమందు నేను పరవాసిని గాలే ఆత్మవశుడినైతిని.
దేవుని సన్నిధిలో ఆత్మవశులుగా ఆరాధించే ఆత్మీయ అనుభవాలు మనం సంపాదించుకోవాలి. ఆచార ప్రకారమైన ఆరాధన కాదు క్రైస్తవుడికి కావాల్సింది. నామకార్థ క్రైస్తవ జీవితం అసలు కానే కాదు. నిజ క్రైస్తవ జీవితం కావాలి. భక్తుడైన యోహాను గారు ఏమండి ఎప్పుడు ఆత్మ పొందుకున్నాడు? పెంతెకోస్తు రోజున ఆత్మ పొందుకున్నాడు. ఇప్పుడు పద్మాస దీవిలోకి వెళ్ళిన ఆత్మ వశుడై ఉండే అనుభవాన్ని ఆయన పోగొట్టుకోలేదు. ప్రభు సన్నిధిలో ప్రియమైన ఆత్మ వశుడిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు కనబడ్డాడు, మాట్లాడాడు. ఈ పత్రిక రాస్తూ మొట్టమొదటిగా ఏపీసీ సంఘానికే రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏపీసీ సంఘానికి రాస్తున్నప్పుడు ఏముందండి? ఏం చెప్తున్నాడు ఆయన అంటే మెప్పు. ఏం చేస్తాడు? మెప్పు. తర్వాత ఏం చేస్తుంది? వాళ్ళలో ఉన్న తప్పు కదా. చాలామంది ఏం కోరుకుంటారంటే మెప్పు కోరుకుంటారు. మెప్పు, నన్ను ఎవరన్నా గణపరిస్తే బాగుండు, నన్ను గొప్ప చేస్తే బాగుండు, మెప్పు కావాలి. కానీ సంఘానికి అంటాడు, నీ కష్టమును, నీ క్రియలు, నీ సహనమును నీ నెరుగుదును, నువ్వు దుష్టులను సహింపలేదని అపోస్తులు కాకే తాము అపోస్తులు అని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధకులను నువ్వేం చేశావు? కనుగొన్నావు. రెండవదిగా నీవు సహనము కలిగి నా నామాన్ని వరించి అలయలేదని నేను ఎరుగుతున్నా. అయినను మొదట నీకుండిన ప్రేమ నువ్వేం చేసావు? నువ్వు వదలితివి గనుక. ఈ ప్రేమను అక్కడ పౌలు గారు రాశాడు. పౌలు గారు పని ముగించింది. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారితో మళ్ళా రాపిస్తూ ఉంటాడు, నీకున్న మొదటి ప్రేమ నువ్వు వదిలేవు. పోగొట్టుకోవద్దు ప్రియమైన వాళ్ళారా. దేవుని కొరకు ప్రయాసపడదాం. దేవుని ప్రేమలో నిలిచి ఉందాం. దేవుని ప్రేమను లోకానికి ప్రచురపరుద్దాం. అందుకనే నీకు మొదటిన్న ప్రేమ నువ్వేం చేసావు? కోల్పోయావు. ప్రేమ అంటే ప్రభుని ఆరాధించే అనుభవం, ప్రభు కొరకు జీవించే అనుభవం, ప్రభు కొరకు సాక్షులుగా జీవించే అనుభవం. అందుకన్నాడు, నీకు మొదటిన్న ప్రేమను వదిలితీవని నీ మీద ఒక తప్పు ఒకటి ఏంటండి మోపవలసి ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. నువ్వు ఏ స్థితిలోండి పడుతూ అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి దీపస్తంభం దాని చోటు నుండి అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది. నికోలైతుల క్రియలు నువ్వు ద్వేషించుతున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములో చెబుతున్న మాట జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలాలు భుజింపనిస్తారు. అందరు దేవునికి స్తోత్రం. లేదా వివరంగా వివరించడానికి సమయం లేదు, మనందరికీ తెలుసు. చదవండి, మీరు ఇంటికి వెళ్ళి చదువు. ఏపీసీ సంఘం ప్రియమైనరా, దేవుని ప్రేమలో, దేవుని వాక్యములో ఒక పరిశుద్ధమైన సంఘముగా ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రభుని ఎదుర్కొనే సంఘంగా ఉండాలి ఈ సంఘం. మీరా మందిరం కట్టి 1 సంవత్సరం అయిపోయింది. ఈరోజు మనం ఏం చేయాలంటే తిరిగి మన హృదయాలను ప్రభుకు ప్రతిష్ఠించుకోవాలి. ఇందా చదివిన వాక్య భాగంలో ప్రియమైనరా ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన మందిరంగా మనం ఏం చేయబడాలి? కట్టబడుతూ ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆరాధన జరుగుతూ ఉండాలి. ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉండాలి. ఆత్మీయంగా ఎదగాలి. విశ్వాసంలో, ప్రార్థనలో, పరిశుద్ధాత్మ అనుభవంలో, దేవుని వాక్యములో, ప్రభు కొరకు సాక్షులుగా జీవించడంలో అనుదినము ప్రభువులో ఎదుగుతూ ఉండాలి. ఎదిగే సంఘంగా ఉండాలి. ప్రభువుని ఎదుర్కొనే సంఘం ఒక రోజు రాబోతుంది ప్రియమైనవారా. ఈ సంఘము ప్రభువుని ఎదుర్కొనే సంఘంగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అందుకని అక్కడ రాస్తుంటాడు, మనం ఏమవుతున్నామంటే ఆత్మ సంబంధమైన చిన్న వచనం పేతురు పత్రికలో ఏమైనా పూర్తిగా వివరించడానికి సమయం లేదు, కానీ ఆ వచనాన్ని మేము చదువుతాం. చూడండి ఏమని చెబుతున్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు అంటే 5వ వచనంలో ఎవరికి అనుకూలమంట? దేవునికి
అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచు ఉన్నారు. అందరు దేవునికి స్తోత్రం చేయలేదు. హల్లెలూయా. అయ్యా, ఈ మందిరం కట్టడం అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇంకేం పని లేవు. అప్పుడు చిన్న చిన్న పనులు, ఏదో ఒకటి రోజు పని జరుగుతూనే ఉంది. ప్రతిరోజు కట్టబడుతూ ఉండాలి, ప్రతిరోజు కట్టబడాలి, ప్రతిరోజు సరి చేయబడాలి, ప్రతిరోజు ప్రియమైన వారలారా ఆత్మీయంగా మనం ఎదుగుతూనే ఉండాలి. అయిపోయింది అంటానికి వీలు లేదు. అయిపోయిందయ్యా, ఇక మేము విశ్రాంతి తీసుకుంటామయ్యా, శనివారం విశ్రాంతి, ఆదివారం ఆరాధన. మనకు శనివారం విశ్రాంతి దినమా? ప్రభుని ఆరాధించే వ్యక్తిగా నువ్వు జీవించాలి, విశ్వాస జీవితంలో ఎదగాలి. ఏమన్నాడండి? పరిశుద్ధమైన మందిరముగా కట్టబడుతుంది. ఇంకేమంటారు? 2వ అధ్యాయంలో ఏమన్నాడు? ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనం అక్కడేమంటాడు? ఏ మందిరంగా కట్టబడుతున్నావు అంట? చదువు యాకోబు, వీళ్ళందరూ ఎవరు? మీరు ఎవరు చదవట్లే. 2వ అధ్యాయం 21వ వచనం ఏమంటాడు ఆయన? ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైండుటకు మీరు కట్టబడుచున్నారు. చూసారా? ఆత్మీయ జీవితం ఒకరోజు జీవితం కాదు, విశ్వాస జీవితం ఒకరోజు జీవితం కాదు. ఏమని చెప్తున్నాడు చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయుడు, అపోస్తులు ప్రవక్తలు వేసే పునాది మీరు కట్టబడి ఉన్నారు అంటాడు. ప్రతి కట్టడం ఆయనలో ఏం చేయాలి? చక్కగా అమర్చబడాలి. చక్కగా అమర్చబడటం అంటే ఎట్లా? చక్కగా సరైన రీతిలో దేవునికి అనుకూలంగా అమర్చబడాలి. చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధ దేవాలయం ఒకటికి ఇది ఏం కావాలి? మనకి ఇది వృద్ధి పొందాలి. వృద్ధి పొందుతుంది. వృద్ధి అభివృద్ధి అనేది ప్రతిరోజు మన జీవితంలో అవసరమైంది. వృద్ధి అభివృద్ధి దేనిలో ఉంటుందంట? అండి వృద్ధి అభివృద్ధి సజీవమైన వాటిలో ఉంటుంది, అంతే. నిర్జీవమైన వాటిలో ఉండదు. మనం ఎవరు అంట? సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నామని అక్కడ అంటున్నాడు. ఇక్కడేమన్నాడు? ప్రభువునందు పరిశుద్ధ దేవాలయం ఒకటి వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు ఎలా ఉండాలంట? ఆత్మ మూలంగా చూడండి, ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండడం, ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనకి మనము కట్టబడుచు ఉన్నాం. ప్రభువా, ప్రతిరోజు నన్ను కట్టయ్యా, ప్రతిరోజు నన్ను సరిగా అమర్చయ్యా, ప్రతిరోజు ఆత్మ సంబంధంగా నేను సిద్ధపరచబడాలయ్యా, ఆత్మ సంబంధాల వ్యక్తిగా మార్చబడాలని ప్రభువుని వేడుకుందాం ఈరోజు. ఈ మందిరం ఆత్మ సంబంధమైన మందిరంగా ఉండాలి. అందుకని మనము దేవుని మందిరాలుగా ఉండాలి. దేవుని మందిరంగా నేను వృద్ధి పొందుతూ ఉండాలి. ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం నుండి మనము కట్టబడుచు ఉన్నాము. ఇంకా కట్టయ్యా, నన్ను కట్టయ్యా, నన్ను సరిచేయ్యా, నన్ను దిద్దయ్యా, నన్ను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా సిద్ధపరచయ్యా. లోక సంబంధంగా కాదు, శరీర సంబంధమైన వ్యక్తులుగా కాకుండా ఆత్మ సంబంధులుగా మమ్మల్ని కట్టమని ప్రభువుని వేడుకుందాం ఈరోజు. ప్రియమైన వాళ్ళ, దేవుని ఆత్మకు మనం లోబడదాం. అందుకని అన్నారు, మీరు దేవుని ఆత్మ మీలో ఉన్నాడని, మీరు దేవుని మందిరమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో ఉన్నాడని మీరు ఎరుగరా అంటున్నారు. అంతే. దేవుని మందిరంగా మనం కట్టబడుతున్నట్టు చూడండి. మా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక లేకపోతే 6వ అధ్యాయము ఒక వచ్చిన చదివి ప్రార్థన చేసుకుందాం. నేను ముగిస్తాను. చూడండి, 2వ పత్రిక 6వ అధ్యాయము ఏమని చెప్తున్నాడు చూడండి.
చూడండి 14వ వచనమా ఎన్నో వచ్చి చదువుతున్నారు? 18వ వచనం చదవండి. మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినైందును, వారు నాకు ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్యన నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నా కుమారులను కుమార్తెలయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తా ఉన్నాడు. చూసారా? మన ఏ దేవాలయం అంటండి? మనం అంతకుముందు ఏమంటాండి? మనకు దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొందిక. దేవుని ఆలయాలకి విగ్రహాలతో ఏమి పొందిక, లోకంతో ఏం పొందిక? ఏమంటే పై వచ్చినాను చదివితే మీరు విశ్వాసులతో నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుతో బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసికి విశ్వాసితో పాలు ఎక్కడిది? ఒక జీవము గల దేవుని ఆలయముగా నేను ఉండాలి. జీవము గల దేవుని మందిరాన్ని మనం జీవము గల దేవుని సేవిస్తున్నాం, జీవము గల దేవుని ఆరాధిస్తున్నాం మనం. అందుకనే దేవుడు ఇలాగూ సెలవిస్తాను, నేను మీలో సంచరిస్తాను, నీలో నివసిస్తాను, సంచరిస్తాను, మీకు వారి దేవుడినైందును, వారు నా ప్రజలు. కావున వారి మధ్య నుండి మీరేం చేయాలి? బయలు వెళ్ళి ప్రత్యేకమైన క్రైస్తవ జీవితం కావాలండి. ప్రత్యేకత కనబడాలి, ప్రత్యేకించబడాలి కదా. ప్రత్యేకించబడి ప్రత్యేకంగా ఉండడి, అపవిత్రమైన దాన్ని ముట్టకడని ప్రభువు చెప్తున్నారు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలైన సర్వశక్తి. దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాలి. వీఆర్ ద పెక్యులర్ పీపుల్, వీఆర్ సపరేటెడ్ పీపుల్. మనం ప్రత్యేకించబడాలి ప్రభు కోసం. ప్రత్యేకత మనలో ఉండాలి. నేను ఎవరిని? ఇప్పుడు జీవము గల దేవుని సంఘాన్ని. అక్కడ అన్నాడు ఏమనండి? ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం అన్నాడు. మనం ఆత్మ సంబంధంగా వృద్ధి పొందితే ఏం కావాలి? మనం దేవుని కోసం జీవము గల దేవాలయంగా మన మందిరంగా ప్రత్యేకించబడాలి. వీఆర్ సపరేటెడ్. ప్రత్యేకత కావాలి. ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించే వారం కావాలి. జీవము గల దేవుని సేవకుడు అని పిలువబడాలి. జీవము గల దేవుని పిల్లలని పిలువబడాలి. మనం ఎవరు పిల్లవంటే మనం ఇప్పుడు జీవము గల దేవుని, మీరు నాకు పిల్లలని, మీకు తండ్రినే ఉంటాను కుమారుని సర్వశక్తి గల దేవుడు ప్రభు చెప్తా ఉన్నారు. ఇలాగా జీవము గల దేవాలయముగా అభివృద్ధి పొందటానికి మనం ఇంకొక వచనం చదువుదాం. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములు అంటాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. 15వ వచనం అంటాడు, జీవము గల దేవుని సంఘములో జనినిలాగు ప్రవర్తించవలనది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయించున్నా. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పది ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమును నీతిపడిన తీర్పు నందెను. దేవదూతలు కనబడెను. రక్షకుడిని జనముల్లో ప్రకటించబడును. లోకమందు నమ్మబడును. ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. జీవము గల దేవుని సంఘం అన్నాడు. జీవము గల దేవుని మందిరంగా మనం జీవించాలి. జీవము గల దేవుని పిల్లలుగా మనం జీవించాలండి. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగా ప్రవర్తించాలో కూడా సందర్భాన్ని రాస్తుంటాడు. ఆ సంఘము ఏం కావాలి? సంఘం ఏం కావాలి? సత్యానికి స్తంభంగా, సత్యాన్ని బోధించాలి. సత్యము కొరకు నిలబడే సంఘముగా ఉండాలి. సత్యాన్ని బోధించే సంఘముగా ఉండాలి. సత్యములు నడిచే సంఘంగా ఉండాలి. సత్యము కొరకు ప్రాణాలు అర్పించే సంఘంగా ఈ సంఘాలు సిద్ధపరచబడాలి. చూసారా? కాంప్రమైజ్ అయ్యే సంఘాలుగా కాదు కావాల్సింది ప్రభుకి. సత్యం కోసం నిలబడాలి. ఏది సత్యం?
దేవుని వాక్యమే సత్యం. ఏది సత్యం? యేసు ప్రభు వారే సత్యం. పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యములోకి మనం నడిపిస్తూ ఉంటాడు. సత్యానికి నేను ఏమండాలి? నేను స్తంభం. పిల్లర్ లేకపోతే ఈ బిల్డింగ్ మధ్యలో పిల్లర్ లేకపోయినా దివరైన పిల్లర్ ఉంది, ఇటు పక్కనైనా పిల్లర్ ఉంది, ఇటు పక్కనైనా పిల్లర్ ఉంది. వీఆర్ ద పిల్లర్ ఆఫ్. సత్యానికి స్తంభంగా నిలబడాలి, సత్యము కొరకు నిలబడాలి. ప్రజలు సత్యము కోసం ఏం చేశారు? చిత్ర హింసలు పడ్డారు. సత్యం కోసం ప్రాణాలు పెట్టారు. కనుకనే ఈరోజు సంఘము అభివృద్ధి చెందుతా ఉంది. ప్రియ దేవుని సంఘమా, జీవము గల దేవుని సంఘంగా మనం ఉందాం. ఆత్మ కలిగిన సంఘంగా ఉందాం. మన జీవితంలో దేవుని ప్రేమలో ఎదిగే సంఘంగా మన సంఘం జీవించడానికి తీర్మానం చేసుకుందాం. ఏం కావాలి? ఈ ప్రతిష్ట రోజు ఒక్క మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక చక్కటి మాట చెప్తా ఉన్నాడు. చూడండి, 3వ అధ్యాయము 16వ వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గుర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుడికి ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి మీ హృదయమునందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించండి. అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులను దూషించబడుదురు, దాని విషయమే క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనిందం వేయవారు సిగ్గుపడతారు. చూసారు? ఏం కావాలంట? ఏం కావాలి ప్రియమనురా? ప్రభు కొరకు నిర్మలమైన మనస్సాక్షి, నిర్మలమైన వాక్యం, నిర్మలమైన నీరు అనే వాక్యం. ఇక్కడ అంటాడు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై. ఏ మనస్సాక్షి ఉండాలి మనకి? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతు అడుగు ప్రతివానికి ఎలా సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుడు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. మన హృదయాలను ఎవరు ఉండాలి? ఇప్పుడు ప్రతిష్ఠ రోజు ఈ మందిరం ప్రతిష్ఠించి సంవత్సరం అయింది. డీలరా, ఈరోజు మన హృదయాల్లో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకుందాం. ప్రభు కొరకు సాక్షులుగా జీవిద్దాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఎదుర్కొనే సంఘంగా సిద్ధపరచబడదాము. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం. ప్రభువుని వేడుకుందాం. ప్రియమైన రోజు దేవుని వాక్యం చదివిన రీతిగా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ ప్రభు దయ్యాలని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటములు, సమస్తమైన వేషధారణలు మాని అసూయను తొలగించుకొని దేవుని కొరకు వాక్యమైన నిర్మలమైన పాలను ఏం చేయాలి? మనము అపేక్షించినట్లుగా ఏం కావాలి? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించాలి. నిర్మలమైన వాక్యం. ప్రభు దయ్యాలని మనం రుచి